హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఆలు కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా మనం హోటల్ స్టైల్ పూరి కుర్మా లేదా ఆలు కుర్మాని ఇంట్లో తయారు చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో మరింత టేస్టీగా ఉండేలా ఈ కుర్మాని చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కుర్మాని మనం చపాతీ, పుల్కా, రోటీ, అలాగే పరోటా ఇలా దేంట్లోకి తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి వేసుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి 2 నిమిషాల పాటు. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు బంగాళదుంపని పైన చెక్కు తీసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడైతే ఈ కడాయి మీద మూత పెట్టేసి 3 నుంచి 4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. ఈ బంగాళదుంప ముక్కలు లైట్గా మగ్గుతూ ఉంటాయి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి వేసుకోవాలన్నమాట. పులుపు అనేది ఒక టమాటా వేస్తే సరిపోతుంది ఈ కుర్మాలోకి, మరీ ఎక్కువగా వేయకూడదు. ఒక టమాటా వేసి ఒకసారి ఇలాగా కలుపుకుందాము. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. టేబుల్ స్పూన్ కాదండి, ఓన్లీ టీ స్పూన్ అనమాట. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఒక 4-5 వేసాం కాబట్టి స్పైసీనెస్ అనేది సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇక వేరే మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం హోటల్ స్టైల్ ఆలు కుర్మా చేస్తున్నప్పుడు కారం అనేది అస్సలు వేయమండి, కానీ ఈ కుర్మాలో లైట్గా 1 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇక్కడ చూపించిన విధంగా 2 టీ స్పూన్ల దాకా శనగపిండి, అలాగే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా విస్క్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము. బంగాళదుంప ముక్కలు సగం పైనే ఉడికిపోయి ఉంటాయండి. ఇలాంటి టైంలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి నీళ్ళు, ఒక 2 టీ స్పూన్లు శనగపిండి తీసుకొని మనం వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇక్కడ వేసుకోవాలి. మీకు ఈ కుర్మా కన్సిస్టెన్సీ అనేది బాగా జారుడుగా ఉండాలా లేదా థిక్ కన్సిస్టెన్సీ కావాలా అనే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాస్త జారుడుగానే చేస్తున్నాను, సో వాటర్ మరింతగా వేసుకొని అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మరింతగా వేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి మీద మూత పెట్టేసి 10 నుంచి 12 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే మనకి ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. ఒక 10-12 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇక్కడ చూడండి, చక్కగా ఉడికిపోయింది ఆలు అంతా కూడా. అక్కడక్కడ ముక్కల్ని మనం మ్యాష్ చేసుకున్నట్లుగా అంటే ఇంకాస్త చిక్కబడుతుంది అనమాట. ఈ శనగపిండి వేయడం వల్ల కూడా ఆల్రెడీ చిక్కబడి ఉంటుంది. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఆలు కుర్మా రెడీ అయిపోయింది కదండి. వెంటనే స్టవ్ ఆపుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో రుచికరంగా ఉండే ఆలు కుర్మా లేదా పూరి కుర్మా రెడీ అయిపోయింది. ఇది ముఖ్యంగా పూరి, చపాతీ, రోటీ, అలాగే పుల్కా, పరోటాల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకం ఆలు కుర్మా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.